రోజు కీర్తన 35. ఇందులో మనము సుమారు 28 వచనాలున్నాయి. మనం కొన్ని వచనాలు మాత్రం ధ్యానించుకుందాము. సో, కీర్తన 35 ఆయన దావీదు గారు ఒక పోరాటంలో ఉన్నారు. ఆయన పైన శత్రు దాడి చాలా జరుగుతుంది. సో, ప్రభువా నన్ను వాటి నుంచి కాపాడు. మరి వాళ్ళకి విరోధంగా నువ్వే యుద్ధం చెయ్యి. నేనేమి చేయలేను అని చెప్పి దేవుడికి ఎలా ఈవెన్ అంటే వాళ్ళతో పోరాడని, కేడెము, డాలు పట్టుకొని నాకు సహాయం చేయని, ఇలా ఈట దూసి నన్ను తరువారిని అడ్డగించు, దేవదూతను పంపించి వారిని పారద్రోలు. ఇలా ఆయన వేదన అంటే ఆయనకొచ్చిన ఆలోచనలన్నీ ప్రార్థనగా మరల్చుకొని ఆయన చేస్తున్నట్టుగా మనం చూడొచ్చు. ఆళ్ళకి కొంచెం అంటే వారి మీదకి వాళ్ళేదైతే నన్ను తరుముతున్నారో అంటే వాళ్ళు నా పట్ల ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అదే జరగాలి అనేటట్టుగా గూడా ప్రార్థన చేయడం చూస్తాము. ఆహ్, అయితే చాలా అంటే వారి మీద శాపం గూడా అంటే వాళ్ళు చీకట్లో పడిపోవాలని, ఇలా అన్నీ వాళ్ళు ఒడ్డిన వలలో వాళ్ళే చిక్కుబడాలని, ఇలా దావీదు వారి గూర్చి చెప్తూ ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు మనకు ఇదెలా అప్లికబుల్ అంటే ఏ మనుషుడు గూడా మనకు శత్రువు కాదు. సాతానే మన శత్రువు. వాడి వలలో పడి వారు మనకి అంటే మనుషులు మనకి బాధించొచ్చు, హింసించొచ్చు. సో, ఆ మనిషిని మనం వ్యక్తిగతంగా ప్రేమించి వారి వారిని గూర్చి మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. వారు సాతాను బంధకాల నుంచి విడుదల పొందాలని. అప్పుడు మనము ఆ జయాన్ని చూస్తాం. ఆ వ్యక్తి పట్ల ప్రేమను కలిగి మనము కొనసాగించగలుగుతాము. సో, 10వ వచనం చూసినట్లయితే, అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మించిన బలము గల వారి చేతి నుండి దీనులను, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొనును. ఎంత అంటే నిజము ఇది. మనము బలహీనులము. కొన్నిసార్లు మనకంటే మనలతో పోరాడే వాళ్ళు చాలా బలవంతులుండొచ్చు. ఇక్కడ దావీదు గూడా ఒక్కడే ఉంటాడు. సౌలు సైన్యంతో తనను వెంటాడుతుంటాడు. అలాగ మనకి చాలా మంది అంటే మన ఆఫీస్‌లో లేకపోతే కొలీగ్సో లేకపోతే చుట్టుపక్కల లేకపోతే ఎక్కడైనాయినా బంధువుల మధ్య గాని, వాళ్ళు మనకంటే బలిష్టులుగా గూడా కనబడతారు. మరి మనం ఆ సమయంలో చాలా అంటే ఈవెన్ ఒక వ్యాధి బాధే కావచ్చు. దానికి ట్రీట్‌మెంటే ఉండకపోవచ్చు. ఇలా రకరకాలుగా మనకి అసలు మన దగ్గర ఉన్న డబ్బులు గూడా సరిపోవు. ఆ వ్యాధి నుంచి లేకపోతే ఇంకొక బాధ నుంచి విడుదల పొందడానికి. డబ్బులనే కాదు, మన శక్తి సరిపోదు. మరి ఏమి చేయలేము అనే పరిస్థితులుంటాయి బ్రదర్స్. సో, అటువంటి పరిస్థితుల్లో మరి ఆ స్థితి నుంచి వారిని విడిపించగల దీనులను హ్మ్. విడిపించగలిగే నీకంటే ఎవరు లేరు ప్రభువా! అని చెప్తున్నాడు భక్తుడు. మనకు అటువంటి దేవుడు మనకున్నాడు. సో, దోచుకుని వారి చేతి నుండి దీనులను, దరిద్రులను విడిపించువాడు నీవే. సాతాను దొంగిలించడానికి, హత్య చేయడానికి, నాశనం చేయడానికి వస్తున్నాడు. సో, వాడి నుంచి దీనులను, దరిద్రులను మనం దేవుడిని హంబుల్‌గా వెదికే వారమైతే, ఆయన వెంబడించే వారమైతే, వాడి నుంచి కూడా దుష్టుడి నుంచి కూడా తప్పించేవాడు నీవే. నీకంటే అంటే మనకి ఈ లోకంలో ఇంకొక ఆశ్రయాస్పదం కనబడదు. ఎలా నేను సేవ్ అవ్వగలను ఇటువంటి క్రూరుల మధ్య, సింహముల మధ్య, నేను గొర్రెపిల్లగా ఉన్నానే, ఈ తోడేళ్ళ మధ్య ఎలా నేను ప్రొటెక్ట్ చేయబడి ముందుకెళ్ళగలనంటే, ఇంతవరకు ఉన్న మన జీవితాలే దానికి సాక్ష్యం. దేవుడు అలా నడిపిస్తున్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన కంటే మించిన దేవుడు, ఆయన కంటే బలము ఇంకెవరు లేరు అని నా ఎముకలన్నీయు చెప్పుకొనును. ఇది యాక్చువల్‌గా అంటే నా ఎముకలన్నీయు చెప్పుకొనునంటే, నా శరీరమంతా చెప్పుకునే అర్థాన్ని గూడా ఇస్తుంది. నా ఎముకలన్నీయు చెప్పుకొనునంటే, నా ఎముక అనేది బలమైనది. మన శరీరంలో మాంసం కంటే ఎముక బలమైనది. అంటే నాలో ఉన్న బలము గూడా ఇదే చెప్తుంది. నా బలహీనతే కాదు, నా బలమయ్యున్నది గూడా ఈ మాట చెప్తుంది. ఏంటంటే, నన్ను నేను విడిపించుకోలేను ప్రభువా! నా బలము నీవే. నీవే నన్ను విడిపించగలవని చెప్తుంది. అయితే ఈ మాట యాక్చువల్‌గా పర్సనల్‌గా నా వ్యక్తిగతంగా నన్ను ఆదరించిందనమాట. ఇంతకుముందు ఇప్పుడు అంటే కొన్ని సంవత్సరాల క్రితం. నాకు హిప్ పెయిన్ దాన్ని వాళ్ళు మందులు లేవని చెప్పారు ఆపరేషన్ తప్ప. అప్పుడు అది ఆపరేషన్‌కి వెళ్ళడం అనేది పెద్ద ఆపరేషన్. సో, అప్పుడు ఆలోచించినప్పుడు ఇలా ప్రార్థన చేసినప్పుడు ముందు కీర్తనలో దేవుడు స్ట్రెయిట్‌గా మాట్లాడాడు. 20 వచనం ఉంటుందనమాట. ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడిన వాటిలో ఒక్కటైనా విరిగిపోదని వాగ్దానం చేశాడు. అదే ఇక్కడ 10వ వచనంలో ఆహ్, ఇటువంటి బలము గల అంటే నాకంటే పెద్దదైన ఈ వ్యాధి నుంచి గూడా నన్ను విడిపించగలడు.
అని నా ఎముకలన్నీ చెప్పుకొనును. మై బోన్స్ విల్ స్పీక్ సెత్ అని ఉంటుంది. సెడ్ అని. ఓకే. సో, యాక్చువల్ దావీదుకి కలిగిన కష్టము, నష్టం ఎవరి నుంచొచ్చిందిరా అంటే ఇక్కడ యేసుప్రభువుకి మాదిరిగా సాదృశ్యంగా కనబడే వచనాలు కనబడతాయి. 12, 13, 14 వచనాల్లో. మేలుకు ప్రతిగా వారు నాకు కీడు చేస్తున్నారు. యాక్చువల్ దావీదు ఎవరికైతే మేలు చేశాడో ఇప్పుడు యోధకి దేవుడు ప్రభువు ఏమి హాని చేయలేదు. కానీ అతనే ఈయనకి హాని చేస్తున్నాడు. వారు వ్యాధితోనున్నప్పుడు ఈయన గోను పట్టి కొట్టుకున్నాడంట. ఉపవాసం చేశాడు. ఆ! నా ఆళ్ళ కోసం చేసిన ప్రార్థన వాళ్ళు బాగుపడాలి, ఇదవ్వాలని. వాళ్ళు బాగుపడ్డాక నా ఎదలోనికే వాళ్ళు తిరిగి వచ్చి ఉన్నారు బాణంలాగా. అతడు నాకు చిలికాడైనట్టు, సహోదరుడైనట్టు నేను నడుచుకుంటిని. అంటే వారినెంతో ప్రేమించాడు. కానీ ప్రేమించిన వారి నుంచే కలిగిన గాయం ఇది. కానీ దాన్ని తట్టుకోవడం, సహించడం ఎంతో కష్టం. అంటే వాళ్ళు చేసే గాయం కంటే వారు చేస్తున్నారనే బాధ ఎక్కువుంటుంది. కానీ దావీదు ఓర్చుకున్నాడు. వాడిని సహించాడు. సో, మనకిదెంతో మాదిరి. అంటే మన జీవితాల్లో గూడా మన సొంత వారే మనల్ని ద్వేషించొచ్చు, బాధించొచ్చు. కానీ ఆ సమయంలో మనం ప్రభువుకి ప్రార్థన చేయడం అంటే ఆ కీడుని డిప్రెషన్‌లోకెళ్ళట్లేదు దావీదు. దాన్ని ప్రార్థనగా మలుచుకొని దేవుడిని ఆధారం చేసుకుంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. సో, మనకి చూడొచ్చు. ఆ 19 ఇవన్నీ గూడాని ప్రభువు జీవితంలో నెరవేరాయనమాట. నిర్హేతుకముగా నాకు శత్రువులయ్యారు. నిర్నిమిత్తంగా నన్ను ద్వేషించుచున్నారు. ఆ మాటలు హైలైట్ చేయబడ్డాయన్నమాట. కొత్త నిబంధనలో. నిర్నిమిత్తంగా వారు నన్ను ద్వేషించారు కారణం లేకుండానే. సో, అలాగూ వాళ్ళింకా మరలా వాడు చేసే హాని గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడు దావీదు. 27వ వచనంలో నా నిర్దోషత్వం బట్టి అంటే నన్ను ప్రేమించేవారు, నా నిర్దోషత్వం బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని సంతోషించుదురు గాక. ఎవరైతే నా పక్షంగా ఉన్నారో వాళ్ళందరూ సంతోషిస్తారు. ఎందుకంటే తన సేవకుని క్షేమం చూచి ఆనందించి యెహోవా ఘనపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. ఆహ్, దేవుడు ఎలా ఉన్నాడంటే తన సేవకుని క్షేమమును చూచి ఆనందించువాడై ఉన్నాడు. దేవుడు మనం శ్రమలో ఉంటే ఆనందించేవాడు కాదు. శ్రమలని దేవుడు పంపియ్యడు. ఎవరిని ఆయన శోధించడు. సాతాను శోధిస్తాడు. కానీ దానికి దేవుడు అనుమతించి దానిలో నుంచి మనల్ని సువర్ణంగా తీస్తాడు. మనల్ని పరిశుద్ధపరుస్తాడు. సో, అయితే ఆయనకి అది గూడా మన క్షేమం కొరకే. సో, తర్వాత ఆయన క్షేమం చూసి, క్షేమం చూసి అంటే మనం ఏదైనా ఒక లోటులో ఉన్నప్పుడు దాని నుంచి విడుదల పొందాలని మనం ఎంతగా కోరుకుంటామో శ్రమలో నుంచి, దేవుడు గూడా అంతగానే కోరుకునే వ్యక్తిగా ఉన్నాడు. ఎందుకంటే మన క్షేమం చూసి ఆనందించేవాడు. మన నష్టాన్ని చూసి ఆనందించేవాడు కాదు. ఆయన గూడా లాజరు మరణంలో తోటివారు ఏడుస్తుంటే కన్నీరు కార్చినటువంటి దయగల హృదయుడు. కరుణగల ప్రభువు. సో, మనం నష్టంలో, కష్టంలో ఉన్నప్పుడు ఆనందించేవాడు కాదు గానీ, మన క్షేమం చూసే ఆనందించేవాడు. అటువంటి మంచి దేవుడు మన దేవుడు. ఇక్కడ క్షేమము అనే పదానికి కేవలం క్షేమము అంటే క్షేమని మనం తెలుగులో గూడా అర్థం చేసుకోవచ్చు. కానీ అంత బావుంటే చాలు అనేటట్టు అర్థం ఇస్తుంది. క్షేమం అంటే రక్షణ విషయమై ఆనందించువాడని, అలాగే వెల్ బీయింగ్ అంటే మనము చక్కగా ఈ ఈ సొసైటీలో బ్రతకడం. వెల్ బీయింగ్ అంటే మనకేమి లోటు లేకుండా ఉండడం అని. వెల్త్ అని అంటే కావాల్సినటువంటి స్వాస్థ్యము కలిగి ఉండడము. అలాగే హెల్త్ ఆరోగ్యము అన్ని రకాలుగా క్షేమం అంటే అదే కదా! సో, అన్ని రకాలుగా గూడా మనము అయ్యో! గాయి గురించి చెప్పినట్టు నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నట్లు అన్ని విషయాల్లో ఎదగాలని నేను కోరుకుంటున్నాను యోహాను చెప్పినట్లు. అన్ని విషయాల్లో గూడా మనము మంచిగా బ్రతకాలని అంటే ఒక మంచి స్థితిలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాన్ని చూసి దేవుడు ఆనందించే దేవుడై ఉన్నాడు. సో, అటువంటి మంచి దేవుడు మనం ఇబ్బందిలో ఆయన ఆనందించేవాడు కాదు గానీ, మన క్షేమం చూసి ఆనందించే మంచి దేవుడు మన దేవుడు. ఆయన ఘనపరచబడును గాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు దీవించును గాక.